విజయనగర సామ్రాజ్యంలో ఒకసారి రాయలవారు ఒక దేవాలయ నిర్మాణం కోసం రాజ్యంలోని నలుమూలల నుంచి నిపుణులైన శిల్పులను నియమించారు. వారిలో శ్రీదత్తుడు అనే పేరుగల ఒక గర్విష్టి శిల్పి ఉండేవాడు. అతడు ఎంతటి ప్రతిభావంతుడంటే అతను ఒక రాయిని చెక్కితే అది రాయిలా కాకుండా మనిషిలాగే కనిపిస్తుంది. అందరూ అతను గొప్ప శిల్పి అని పొగుడుతూ ఉండేసరికి వాడికి ఒక పిచ్చి నమ్మకం ఏర్పడింది. నేను సృష్టించిన శిల్పాన్ని నిజమైనది ఏదో శిల్పమేదో సాక్షాత్తు ఆ భువన విజేత శ్రీకృష్ణదేవరాయలు కూడా గుర్తుపట్టలేరు అని. ఒకరోజు సభలో రాయలవారి ముందే, ప్రభు, నా శిల్పకళ ముందు మీ రాజ్యంలో ఉన్న పండితుల తెలివితేటలు చాప కింద నీరులో కొట్టుకుపోతాయి, కావాలంటే పందెం కాయండి అని సవాల్ విసిరాడు. రాయలవారు నవ్వి, సరే, రేపు ఉదయం నీ శిల్పశాలకు వస్తాం. నువ్వు ఎవరో, నీ శిల్పం ఏదో మా రామలింగుడు గుర్తుపడితే నీ గర్వం వదులుకోవాలి అన్నారు. శిల్పి రాజభవనంలో తన కోసం ఏర్పాటు చేసిన శిల్పశాలకు వెళ్లి రాత్రంతా కష్టపడి అచ్చం తనలాగే ఉండే 9 విగ్రహాలను తయారు చేశాడు. 10 మంది శిల్పులు ఒకే వరుసలో నిలుచున్నారు. వీటిని పరీక్షించడానికి వచ్చిన పండితులు ఎవరికి ఏది బొమ్మో ఏది మనిషో అస్సలు అర్థం కావడం లేదు. అదే విషయాన్ని పండితులు రాజుగారికి చెప్పగా రాయలవారు, రామకృష్ణుడు కలిసి శిల్పశాలకు వచ్చారు. అక్కడ 10 మంది శిల్పులను చూసి రాయలవారు ఆశ్చర్యపోయారు. రామకృష్ణ, వీళ్లలో ఎవరు అసలు శిల్పో గుర్తుపట్టగలవా? అందరూ శ్వాస ఆపి కనురెప్ప వేయకుండా అచ్చం బొమ్మల్లాగే ఉన్నారు అన్నారు. రామకృష్ణుడు ఒక్క నిమిషం ఆ విగ్రహాల చుట్టూ తిరిగాడు. ఆ శిల్పి ముఖంలో కనిపిస్తున్న నేనే గొప్ప అనే భావాన్ని గమనించాడు. వెంటనే రామకృష్ణుడు తనదైన శైలిలో నవ్వుతూ ఇలా అన్నాడు, అయ్యో రాయలవారు, పాపం ఈ శిల్పికి చాలా పేరుంది, కానీ ఇతనికి ఒక ప్రాథమిక సూత్రం తెలియదు. ఈ 9 శిల్పాలు చూడటానికి బాగున్నాయి, కానీ వీటిలో ఒక భయంకరమైన లోపం ఉంది. ఆ లోపం వల్ల ఈ శిల్పాలన్నీ చెత్తబుట్టలోకి వేయాల్సిందే. ఇంతటి చౌకబారు శిల్పాలను నేను నా జీవితంలో చూడలేదు అన్నాడు. అంతే, ఆ మాట వినగానే ఆ వరుసలో ఉన్న అసలు శిల్పికి రక్తం మరిగిపోయింది. నా శిల్పకళను విమర్శిస్తావా, నా పనిని చవకబారు అంటావా అని ఊగిపోతూ, ఏయ్ రామకృష్ణ, నోరు అదుపులో పెట్టుకో, నా పనిలో తప్పు పట్టే మొనగాడు ఇంకా పుట్టలేదు. ఎక్కడ ఉందో తప్పు చూపించు అని గట్టిగా అరుస్తూ వరుసలో నుండి బయటకు వచ్చాడు. రామలింగుడు చప్పట్లు కొడుతూ, మహారాజా చూసారా, ఇదే ఆ తప్పు. లోకంలో ఎంతటి విద్య ఉన్నా అది అహంకారాన్ని దాచుకోలేదు. శిల్పానికి లేనిది మనిషికి ఉన్నది ఏంటో తెలుసా ప్రభు? కోపం, అహంకారం. ఈ శిల్పి తన గాలిని ఆపుకోగలిగాడు, కానీ తన పొగరును మాత్రం ఆపుకోలేకపోయాడు. అదే ఇతడిని పట్టించింది అన్నాడు. శిల్పి తల వంచుకున్నాడు. రాయలవారు రామకృష్ణుడి సమయస్ఫూర్తికి మెచ్చి ముత్యాల హారాన్ని బహుకరించారు. కథ మనల్ని ఆలోచింపచేసే విషయం ఏమిటంటే, రాతి బొమ్మకు రంగులు వేయొచ్చు, కానీ అహంకారం ఉన్న మనిషికి జ్ఞానం నేర్పడం కష్టం. ఆ అహంకారమే మనిషిని అందరిలోనూ ఒంటరిని చేస్తుంది. మనం ఎంతటి గొప్ప విద్య నేర్చుకున్నా, ఎన్ని అద్భుతాలు చేసినా అహంకారం అనే ఒకే ఒక్క పొరపాటు మనల్ని పతనానికి దారితీస్తుంది. తెలివి కన్నా వినయం మిన్న.